మా అమ్మ పేరు హరిత. మా నాన్నగారు రిటైర్డ్ ప్రొఫెసర్ ఇన్ ఆర్కియాలజీ. ప్రొఫెసర్ చంద్రశేఖర్. లలి, ఏంటిది? ధైర్యంతో ముందుకు వెళ్ళావు. ఇప్పుడు ఎందుకు ఇలా డిస్టర్బ్ అయిపోతున్నావు? కామ్ డౌన్. ప్లీజ్ ఒకసారి మమ్మీకి ఫోన్ చేసి మాట్లాడు, విషయం చెప్పు. హ్యాపీగా ఫీల్ అవుతుంది. లలి, మమ్మీ, కలిసావమ్మా? ఎలా ఉన్నారు? అచ్చు నాలాగే ఉన్నారు. ఏం మాట్లాడారు? వెళ్ళగానే కూర్చోమన్నారు. ఇంకేం మాట్లాడారు? చాలా మర్యాద ఇచ్చారు. నీకేమనిపించింది నాన్న? హక్ చేసుకోవాలనిపించింది. ఎన్ని రోజులు డాడీని నేను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆతృత పడ్డాను. నాన్న ఎలా ఉంటారా అని ఎక్సైట్మెంట్ అయ్యాను. కానీ తన ముందు నిలబడేసరికి నోట మాట రాలేదు మమ్మీ. గొంతు ఎండిపోయింది. నా ఆలోచనలన్నీ ఆగిపోయాయి. తేరుకోవడానికి చాలా టైం పట్టింది మమ్మీ. అయినా నేను అస్సలు కంట్రోల్ తప్పలేదు. డాడీని ఇబ్బంది పెట్టలేదు. నేనెవరో చెప్పానంతే. మా అమ్మ పేరు హరిత. మా నాన్నగారు ప్రొఫెసర్ చంద్రశేఖర్. తను ఒంటరిగా ఉండాలన్నారు. నేను వెంటనే వచ్చేసాను. లలి, నువ్వు అప్సెట్ అయ్యావా చిన్నా? లేదు మమ్మీ, చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ మమ్మీ. ఇన్నేళ్ల నా పెయిన్ కి, నా ఆతృతకి ముగింపు చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. ఐ లవ్ యూ. బాయ్ బాయ్ మమ్మీ. జాగ్రత్త లలి. లలి, టైం అవుతుంది, బయలుదేరదామా? స్వప్న, లల్లి వారిని కలిసిందట. ఒక పక్క ఆనందం, మరో పక్క వెలితి. పాపం ఎంత నలిగిపోయిందో. స్వప్న, లల్లి మాటలు వింటుంటే నేను అనుకున్నట్టు ఏం జరగలేదనిపిస్తుంది స్వప్న.
అంతే హుందాగా హ్యాండిల్ చేసుకుంది. లలి చాలా హ్యాపీగా ఉంది స్వప్న, చాలా హ్యాపీగా ఉంది. ఎంత ఆనందం లల్లికి దొరుకుతుందని తెలుసుంటే ఇన్నాళ్ళు లల్లి దగ్గర నిజం దాచేదాన్నే కాదు. ఎప్పుడు ఏం జరగాలో కాలమే నిర్ణయిస్తుంది హరిత. మనం తొందరపడ్డా ప్రయోజనం ఉండదు. అందుకేనేమో ఈ ప్రయత్నం ఆ దేవుడు లల్లితో మొదలు పెట్టించాడు, నన్ను తన దారిలోకి తీసుకెళ్ళాడు. లల్లీకి ఆలోచించే శక్తి వచ్చింది కదా. ఆలోచించటమే కాదు, లల్లి చాలా ఎదిగిపోయింది స్వప్న. తనకి తన జీవితం మీద చాలా క్లారిటీ ఉంది. ఏదైతేనే చాలా సున్నితంగా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా హ్యాండిల్ చేస్తున్నాడు. అది చాలు. పృథ్వీ లైఫ్లో ఎవరో ఉన్నారు అంటే అర్థం కాలేదు. ప్రశాంతి అన్నమాట. నో, ఏదో ఒకటి చేయాలి, లేదంటే నేను అనుకున్నది జరగదు. ఎలా చేయాలి? అన్నయ్య, రేఖ, ఎలా ఉన్నావురా? చూసావా ఈ మాట వినడానికి ఎంత ఇబ్బందిగా ఉందో. ఎవరో పరాయి వాళ్ళని అడిగినట్టు ఎలా ఉన్నావని అడగాల్సి వచ్చింది. అది కాదురా. రోజు చీకటి పడగానే అందరికన్నా ముందు నా కోసం ఎన్ని పనులన్నా వదులుకొని ఇంటికొచ్చి నాతో కబుర్లు చెప్పేవాడివి నువ్వు. నేను బాధపడితే ఓదార్చేవాడివి నువ్వు. నేను హ్యాపీగా ఉన్నానంటే దానికి కారణం నువ్వు. అలాంటిది 2 రోజులుగా మాయమైపోయావు. ఎక్కడికి వెళ్ళావన్నయ్యా? బయటికెళ్ళాను రేఖ. చెప్పకుండా వెళ్ళావే? ఇప్పుడు బయటికెళ్ళింది తిరిగి రావడానికి కాదు రేఖ. ఏం మాట్లాడుతున్నావన్నయ్య? ఇప్పటిదాకా వేరు, ఇక ముందు వేరు. నేను ఆ ఇంట్లో ఉండలేను. ఏమైంది? అన్నయ్య ప్లీజ్, ఏం జరిగిందో చెప్పు. ఎందుకు ఇంట్లో ఉండనన్నా చెప్పన్నయ్యా. తెలుసుకుని ఇప్పుడు నువ్వు చేసేది ఏమీ లేదు. కానీ చెప్పకపోతే నన్ను తప్పుగా అనుకుంటావు, చెప్తే బాధపడతావు. అది నాకు ఇష్టం లేదు రేఖ. చెప్పడం ఇష్టం లేదా లేక నేనే ఇష్టం లేదా? చచ్చా, ఏంట్రా మాటలు? నువ్వు నా ప్రాణంరా. అదే నిజమైతే ఏం జరిగిందో చెప్పు. పృథ్వీ రేఖని చేసుకోకపోతే
నువ్వు కావేరిని వదిలేస్తానని చెప్పు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కావేరి నా భార్య. అయితే ఇంకా నా ఇంట్లో ఎందుకున్నావురా? ఈ క్షణం బయటికి పో. ఛీ! డాడీ ఇంత చీప్ గా ప్రవర్తించారా అన్నయ్య? ఆ పదం చిన్నదవుతుంది రేఖ. నేను డాడీ మాట విని కావేరికి కండిషన్ పెడితే కావేరి చచ్చిపోతుంది. అందుకే డాడీతో నాకు పొసగదని వెళ్ళిపోయాను. రేఖ ప్లీజ్, నువ్వు ఇలా బాధపడతావని చెప్పనన్నాను. నువ్వు కానీ ఏడిస్తే నా మీద ఒట్టే. డాడీ ఇంత మారిపోతారని ఊహించలేదన్నయ్య. ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. రేఖ, జరిగిందంతా మర్చిపో. ఇవేవి ఆలోచించద్దు. నేను ఇంటికి దూరంగా ఉన్నానే కానీ నీకు కాదు. అన్నయ్య కలవలేదని బెంగ పెట్టుకోవద్దు. ఇలాగే ఎక్కడో చుట్టూ నేను కలుస్తాను. టేక్ కేర్. అన్నయ్య, రేఖ ప్లీజ్, కన్నీళ్ళు పెట్టుకోనని నాకు మాటిచ్చా. నువ్వు వేడిస్తే నేను తట్టుకోలేనా? బాయ్రా. బాయ్ అన్నయ్య. బాయ్ రేఖ. రా కావేరి. ఇలా వచ్చి కూర్చో. ప్రేమించేటప్పుడు లేని భయం ఆ ప్రేమకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం ఎందుకమ్మా? కూర్చో తల్లి. సతీష్ని ప్రేమిస్తున్నావమ్మా? అలా సూటిగా అడిగితే ఏం చెప్తుంది? ఇండైరెక్ట్గా అడగటానికి, దాచిపెట్టి మాట్లాడటానికి కావేరి సతీష్తో కలిసి ఒకరోజు ఎక్స్కర్షన్కి వెళ్ళొస్తానంటం లేదు. లైఫ్ అంతా అతనితో ట్రావెల్ చేస్తానంటుంది. అవును తాతయ్య. నేను సతీష్ని ఇష్టపడుతున్నాను. ఇష్టపడే ముందు అతని కుటుంబం ఏంటో దాని తీరుతెన్నులేంటో చూడక్కర్లేదమ్మా? ప్రేమించే ముందు ఎవరైనా వ్యక్తిని చూస్తారు హరీష్, వ్యక్తిగతాన్ని కాదు. అని నేను మీకు చెప్తే గానీ మీకు తెలియదని నేను అనుకోను. అలాగని కుటుంబం ఎలాంటిదైనా సంబంధం కలుపుకుంటారా ఎవరైనా? కుటుంబం అంటే ఏంటి తాతయ్య?
ఏమీ లేదమ్మా. కుటుంబం అంటే నలుగురు కలిసి ఉండటం, ఆ కుటుంబానికి సమాజంలో పేరుండటం. కానీ ఆ ధ్రువ మంచిని ఏనాడో మర్చిపోయాడు. కానీ సతీష్ నన్ను మర్చిపోడు తాతయ్య. అని నమ్మకం ఏంటి? నమ్మకానికి మరొక పేరే ప్రేమ అని ఎక్కడో చదివాను తాతయ్య. ఆ ప్రేమ సతీష్కి నా మీద కావలసినంత ఉంది. కలిసుంటేనే కుటుంబం అయితే మీరు మేము విడివిడిగానే ఉంటున్నాము. మరి మనది ఒకే కుటుంబం కాదా? నేనంటున్నది మనుషులు విడిగా ఉండటం గురించి కాదమ్మా, మనసులు కలిసి ఉండటం గురించి మాట్లాడుతున్నాను. మీ ఇంట్లో చిన్న పండగ జరగాలన్నా మమ్మీ డాడీ మా పర్మిషన్ తీసుకుంటారు. దాన్ని మనసుకు దగ్గరవటం అంటారు. కానీ ఆ కుటుంబంలో ఎవరి మనసు వారిది, ఎవరి నిర్ణయం వారిది, ఎవరి దారి వారిది. వాళ్ళకి మనుషుల విలువ తెలియదమ్మా. మనసు అంటే ఏమిటో అర్థం కాదు. ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి మనసు ఒకలా ఉండదు కదా తాతయ్య. ధ్రువ అంకుల్ మెంటాలిటీకి సతీష్ మెంటాలిటీకి సంబంధం ఏముంది? ఉందమ్మా, చాలా ఉంటుంది కూడా. వాళ్ళిద్దరి మెంటాలిటీ వేరు కావచ్చు, కానీ సొసైటీలో సతీష్ ఐడెంటిటీ ధ్రువతోనే ముడిపడి ఉంటుంది. సతీష్ సన్ ఆఫ్ ధ్రువ అంటారే కానీ సతీష్ హస్బెండ్ ఆఫ్ కావేరి అనరు కదా. ఈరోజు తాతయ్యలు ఇలా మాట్లాడటానికి కారణం నీ ప్రేమ ఇష్టం లేక కాదమ్మా, విలువలు లేని కుటుంబంలోకి నువ్వు వెళ్ళడం ఇష్టం లేక. కుటుంబం అంటే ఏమిటి అని అడిగావు కదమ్మా. కుటుంబం అంటే కలిసి ఉండటం, విడివిడిగా ఉండటం కాదు. మన వాళ్ళ కళల్ని మన కళ్ళతో చూడగలగటం. అలా చూడాలి అంటే ఆ కుటుంబ పెద్దకి విశాలమైన హృదయం ఉండాలి. కానీ ధ్రువ తన కలల్ని తన ఆశల్ని నెరవేర్చుకోవడానికి మాత్రమే ఎంతమందినైనా కాలరాయగలడు, ఎందరినైనా వాడుకోగలడు. పృథ్వీతో రేఖ పెళ్లి అనుకున్నప్పుడు ఎందుకు అడ్డు చెప్పాల్సి వచ్చింది? వద్దని ఎందుకు వారించాల్సి వచ్చింది? రేఖను పృథ్వీకిచ్చి చేస్తే తను చేసే నీచమైన చర్యలకు మీ డాడీ అండగా ఉంటాడని, ఆదుకుంటాడని. వంశీ తన వియ్యంకుడైతే విచ్చలవిడిగా తన వ్యాపారాల్ని కొనసాగించొచ్చన్న స్వార్థమే తప్ప స్వచ్ఛత లేదు. దానికన్నా ముఖ్యంగా పృథ్వీకి రేఖంటే ఇష్టం లేదు. కానీ ఇప్పుడు సతీషు నువ్వు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. ఇలాంటప్పుడు ధ్రువ ఏం చేయాలి? కొడుకు ఇష్టపడుతున్న అమ్మాయిని తన ఇంటి కోడలుగా చేసుకోవాలి. కానీ పృథ్వీతో రేఖ పెళ్లి జరిపిస్తేనే మీ పెళ్లి జరుగుతుంది అని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ధ్రువ స్వార్థానికి సతీష్ తల వంచకపోవచ్చు. నీ నమ్మకాన్ని నేను తప్పు పట్టను. కానీ ఇప్పుడు నువ్వు నమ్మి ఓ స్వార్థపరుడి ఇంటికి కోడలుగా వెళితే భవిష్యత్తు బాగుంటుందని నీకనిపిస్తుందా? అన్నిటినీ మర్చిపోయి సతీష్తో నీ పెళ్లి చేయాలి అంటే ఇష్టం లేని రేఖని పృథ్వీకి కట్టబెట్టాల్సి వస్తుంది. ఇది నీకు కరెక్ట్ అనిపిస్తుందా? ఇవేవీ కాకుండా వీటి వేటిని లెక్కలోకి తీసుకోకుండా రేఖని కాదని సతీష్తో నీ పెళ్లి జరిపించవచ్చు. కానీ ఫ్యూచర్లో ధ్రువ
సతీష్ని మార్చడు అన్న గ్యారంటీ ఉందా? ఒకవేళ సతీష్ తన తండ్రికి తల వంచితే నువ్వెంత బాధపడాలి? నిన్ను చూస్తూ మమ్మీ డాడీ ఎంత బాధపడాలి? మీ అందరినీ చూస్తూ మేమెంత బాధపడాలి? ఆలోచించాల్సింది నువ్వేనమ్మా. అలా అని నీకు కండిషన్స్ పెట్టడం లేదు, ప్రతిదానికి ప్రిపేర్ కమ్మంటున్నాను. ప్రేమించే మనసుంది, ప్రశ్నించే వయసుంది, నీ స్టాండ్ ఏంటో చెప్పే హక్కు నీకుంది. వాళ్ళ డాడీ తప్పు చేసి ఉండొచ్చు తాతయ్య, కానీ అతను చేసిన తప్పులకి సతీష్ ఎలా బాధ్యుడవుతాడు? తండ్రి చెడ్డవాడైనంత మాత్రాన కొడుకు చెడ్డవాడవుతాడా? చెట్టు చేదుదైతే కాయ తీయగా ఉండదమ్మా. ఎప్పటికైనా ధ్రువ అంకుల్ సతీష్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడని, తనతో ఉంటే తనని కూడా సొసైటీ అలాగే చూస్తుందని మీరందరూ అనుకుంటే వాళ్ళ డాడీ నుంచి సతీష్ విడిపోయి వచ్చేస్తాడు. నా కోసం వచ్చేస్తాడు. అప్పుడు మీకు అభ్యంతరం లేదుగా? ఒకవేళ అప్పుడు కూడా అభ్యంతరం ఉంటే అప్పుడు సతీష్ని వదిలేయడానికి నా దగ్గర ఏ కారణం ఉండదు కాబట్టి సతీష్తో నేను వెళ్ళిపోతాను. ఒకవేళ నేను చెప్పాక కూడా సతీష్ తన తండ్రితో ఉండాలనుకుంటే ఇక నా లైఫ్లో సతీష్ ఉండడు. అత్తయ్య, రాదమ్మంటే లేదు కదా ప్రశాంతి. ఏ ఏంటిది? అత్తయ్య ఊరెళ్ళిందన్న ఫీలింగే లేదు పృథ్వీ. నన్ను వదిలి ఒక్కరోజు కూడా ఎప్పుడు లేదు. ప్లీజ్, నువ్వు అలా డల్గా ఉంటే నేను చూడలేను. ఎందుకు ఇలా చిన్న చిన్న విషయాలు కూడా ఎమోషన్ అవుతావు? రేపు పెళ్ళి ఎక్కడ ఇంతేనా? ఈ ఇంటి పని మనిషివా, పనికొచ్చే మనిషివా? రెండిట్లో ఏదైనా సరే 3 పూటల అన్నం ఎక్స్పెక్ట్ చేయి, నెలసరి జీతం తీసుకో. అంతేకాని గొప్ప జీవితాన్నే కోరుకున్నావేంటి?